తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత మళ్లీ మొదలైంది. బంకుల్లో మళ్లీ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వినియోగదారులు మరోసారి బంకుల ముందు క్యూ కడుతున్నారు. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని అల్వాల్, కూకట్పల్లి వంటి పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. రాత్రి నుంచి పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల్లో పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీలోని పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. బంక్ యజమానులు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వెంటనే పెట్రోల్ సరఫరా ప్రారంభించాలని కూడా వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. క్యూలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంధన సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత మళ్లీ మొదలైంది. బంకుల్లో మళ్లీ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వినియోగదారులు మరోసారి బంకుల ముందు క్యూ కడుతున్నారు. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే. రైట్ సువర్ణ, ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి ఇటు పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తుంది. అయితే వాస్తవానికి ఎక్కడ కూడా కొరత లేదు అనేది అధికారులు చెప్తున్నారు. కానీ ఎక్కడ ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా కూడా నో స్టాక్ బోర్డులే మనకైతే దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి 2 రోజుల ముందే ఏపీలో ఈ సిచ్యువేషన్ ఏర్పడింది. అక్కడ అధికారులు ప్రస్తుతం దానికి సంబంధించిన ఉపశమన చర్యలు అయితే ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో కూడా నిన్న రాత్రి నుంచి మొత్తం ఎక్కడికక్కడ చాలా పెట్రోల్ బంకుల వద్ద కూడా నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా అందరూ పెట్రోల్ షార్టేజ్ అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లడంతో ఒక్కసారిగా కూడా ఉన్న పెట్రోల్ కూడా గంటల్లోనే అయిపోతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ దీనికి 2 కారణాలు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఒకటి, ఎక్కడా కూడా షార్టేజ్ లేదు, ఇటు ఆయిల్ కూడా రావడం అయితే పూర్తి స్థాయిలో వస్తుంది. అన్ని పెట్రోలియంకి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా పూర్తి స్థాయి స్టాక్ ఉంది. అయితే పెట్రోల్ బంకులో కూడా పూర్తి స్థాయిలో స్టాక్ వస్తుంది. కాకపోతే ఒక్కసారిగా అందరూ కూడా జనాలు ఒకేసారి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది అనేది ఒకటి చెప్తున్నారు. మరోవైపు ఇటు ఏదైతే ఈ నెల 29వ తేదీన లేకపోతే వచ్చే అంటే మే మొదటి వారంలో ఈ పెట్రోలియంకి సంబంధించిన పెట్రోల్ లేదా డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే సోషల్ మీడియాలో చెక్కలు కొట్టడంతో పాటు కొంతమంది సెంట్రల్కి సంబంధించిన నేతలు కూడా దీనిపైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇప్పుడు పెట్రోల్ వాత మొదలు కాబోతుందని చెప్పిన నేపథ్యంలో కంపెనీలు ఏవైతే ఇటు ఇండియన్ ఆయిల్ కంపెనీ కావచ్చు, లేకపోతే ఇలాంటి బీపీ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి స్టాక్ ఉన్నా కూడా ఎక్కువ ధరలు పెరుగుతాయన్న ఒక ఉద్దేశంతో వాటిని బయటికి రాకుండా అడ్డం పడుతున్నాయి అనేది కూడా ఒక వాదన అయితే అధికారులు అయితే చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం మరో విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఎక్కడైతే పెట్రోల్ ఉండి కూడా అమ్మట్లేదో అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో ఇంధన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా మరొకసారి భేటీ అవుతారు అధికారులు. భేటీ అయి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నిల్వలు ఎంత మేరకు ఉన్నాయి, అవి ఎన్ని రోజులకు వస్తాయి, వివరాలన్నింటినీ కూడా అధికారులు అయితే ఎప్పటికప్పుడు పెట్రోలియం సంబంధించిన అధికారులతో కూడా ఎప్పటికప్పుడు చర్చలు అయితే జరుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి పెట్రోల్ బంకులకు సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. ఇప్పటికే క్రెడిట్కి సంబంధించిన అంశంలో పూర్తి స్థాయి డబ్బులు చెల్లిస్తున్నా కూడా ఇంధన కంపెనీలకు సంబంధించి అక్కడి నుంచి తమకు ఇంధనం రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ ఆర్డర్ పెట్టినా కూడా త్వరగా రావట్లేదు అనేది పెట్రోలింగ్కి సంబంధించిన అసోసియేషన్ అయితే చెప్తుంది. సో ఎటు చూసినా కూడా ఖచ్చితంగా ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. వీలైనంత త్వరగా కూడా ఈ సమస్యని పరిష్కరించే దిశగా అయితే అడుగులు వేస్తున్నామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయి ఏంటనే పూర్తి వివరాలను అయితే తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాదాపుగా గ్రేటర్ పరిధిలో దాదాపుగా 1800 వరకు కూడా పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ పెట్రోల్ బంకులు అన్నింటిలో కూడా దాదాపుగా 60% వరకు కూడా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కేవలం 40% పెట్రోల్ బంకుల వద్ద మాత్రమే నిల్వలు ఉన్నాయి. అవి కూడా చాలా త్వరగా కంప్లీట్ అయిపోతున్న నేపథ్యంలో మరి ఎలాంటి చర్యలు అధికారులు తీసుకుంటారు ఏంటనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా రాబోయే 2 రోజుల్లో తీవ్రమైన కొరత మాత్రం తెలంగాణలో అయితే రాబోతోంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.